రావణాసుడు సీతని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రాముడు, లక్ష్మణుడు చాలా వెతికారు. కానీ సీత కనిపించకపోవడంతో శ్రీరాముడు తీవ్రంగా బాధపడ్డాడు. ఆ సమయంలో జటాయువు చివరి శ్వాసలో రావణుడే సీతను లంకకు తీసుకెళ్లాడని చెప్పాడు. ఆ తర్వాత శ్రీరాముడు కిష్కింధకు చేరుకున్నాడు. అక్కడ హనుమంతుణ్ణి కలుసుకుని జరిగిందంతా చెప్పడంతో హనుమంతుడు భక్తితో రాముడికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత రాముడికి సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది. రాముడు వాళ్ళని సంహరించడంతో సుగ్రీవుడు సీతను వెతకడానికి సహాయం చేశాడు. హనుమంతుడు సీత లంకలో ఉందని తెలుసుకున్న తర్వాత సముద్రం దాటడానికి సిద్ధమయ్యాడు. ఒక పెద్ద దూకుడుతో లంకకు చేరుకున్నాడు. అక్కడ అశోక వాటికలో సీతాదేవి బాధతో కూర్చుంది. అప్పుడు హనుమంతుడు చిన్న రూపంలో వచ్చి రాముడి ఉంగరం చూపించాడు. అమ్మా, రాముడు త్వరలో వస్తాడని ధైర్యం చెప్పాడు. అక్కడ హనుమంతుని చూసి రావణుడు కోపంతో మండిపోయాడు. అతన్ని పట్టించి శిక్ష ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారు, కానీ అది అతని బలంగా మారింది. హనుమంతుడు ఒక్కొక్కటిగా లంకలోని భవనాలపై దూకుతూ మొత్తం లంకను అగ్నికి ఆహుతి చేశాడు. అంతా మంటల్లో మునిగిపోయింది. తర్వాత హనుమంతుడు తిరిగి వచ్చి అన్నీ రాముడికి వివరించాడు. ఇప్పుడు యుద్ధం తప్పదు. మరి రాముడు రావణుణ్ణి ఎలా ఓడించాడు? అది తదుపరి భాగంలో చూద్దాం. మీకు మా ఈ సీతారాముల వారి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.